స్కీమే వద్దన్న అసలు. ఆ స్కీమ్ మాకు రేపు మేము అసలు అడగనే లేము. మేము అన్నాము తెలంగాణను మంచిగా అయ్యాయి రేవంత్ రెడ్డి అని చెప్తే అని అన్ని మార్పు కోసం అని చెప్పి ఓట్లేస్తే అటు ఇల్లు కూడా కొట్టుకుంటా అన్ని వేసి ఇప్పుడు పిల్లల కాడికి ఎందుకు వచ్చిండు అసలు రేవంత్ రెడ్డి? యూత్ తోటి ఎందుకు ఆడుకుంటుండు? ఇప్పుడు రేపు మేమే కదా యూత్ ఆయనకు ఓట్లేసి గెలిపేయాల్సింది మేమే కదా. మాతోటి ఆడుకుంటే ఆయనకి ఏమొస్తుంది చెప్పండి? అట్లా ఇది చేయడం న్యాయమేనా? చెప్పండి, మీరు చెప్పండి ఏం డిమాండ్ చేస్తున్నా ఏ మీరు? సార్ ఇప్పుడు మేము సెకండ్ ఇయర్ చదువుతున్నాం సార్, జేఎన్జీపీ స్టూడెంట్స్. ఇప్పుడు స్కిల్ నేర్పిస్తాం అంటున్నారు సార్. ఓకే సార్, మేము నేర్చుకుంటాం, స్కిల్స్ నేర్పియండి. కానీ అది ఎప్పుడు సార్? అది మేము 3 years చేసాం కదా, మాకు ఫైనల్ ఇయర్లో 6 months ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది సార్. అప్పుడు అది స్కిల్ యూనివర్సిటీ అనేది మొత్తం గవర్నమెంట్ కన్వర్ట్ చేసి మాకు స్కిల్ నేర్పిస్తామని చెప్తే మేము ఎక్కడికి వెళ్ళి అక్కడికి వస్తాం సార్. స్కిల్ నేర్చుకుంటాం మేము. ఇప్పుడు గవర్నమెంట్ అట్లా స్కిల్ యూనివర్సిటీలో కలవడానికి కూడా రెడీగా ఉన్నాం సార్. కానీ ఇప్పుడు ఎట్లా మొత్తం అది గవర్నమెంట్లో కన్వర్ట్ చేసేయాలి. ప్రైవేట్ చేస్తే మేము ఇప్పుడు వచ్చింది గవర్నమెంట్ సర్టిఫికేట్ కోసం సార్. ఈ 3 years కష్టపడి చదివితేనే మాకు ఈసెట్ అనే ఎగ్జామ్ ఉంటుంది, అది తర్వాత. కానీ మాకు ఫస్ట్ గవర్నమెంట్ సర్టిఫికేట్ రావాలి సార్. మాకు ఇప్పుడు ఎస్బిటెట్ నుంచి సర్టిఫికేట్ వస్తుంది, దానికి చాలా వాల్యూ ఉంటుంది సార్ బయట. మేము డైరెక్ట్ ఆ సర్టిఫికేట్ దగ్గర జాబ్స్ కూడా చేయొచ్చు, మాకు జాబ్ ఆపర్చునిటీలు వస్తాయి. ఇప్పుడు మాకు స్కిల్ ఇప్పుడు ఒకవేళ ఇట్లా మొత్తం ఇలా కలిపేస్తే మాకు ప్రైవేట్ సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ కి మా ఎస్బిటెట్కున్న వాల్యూకి ఆ వాల్యూకి అసలు టాలీనే కాదు సార్. ఆ వాల్యూ ఎక్కడ ఉంటుంది, ఈ వాల్యూ ఎక్కడ ఉంటుంది? ఈ సర్టిఫికేట్ వస్తే మాకు ఎక్కడ జాబ్స్ రావు, అసలు మమ్మల్ని లేబర్స్ లెక్క చూస్తారంట. మేము ఐటీఐ చేసే వాళ్ళు జస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, కంపెనీలో వాళ్ళ పొజిషన్ జస్ట్ లేబర్స్ లెక్క చేస్తారు వాళ్ళు. మేము వాళ్ళు ఈక్వల్ ఎట్లయితాం సార్? మేము 3 years మొత్తం ఇట్లా చదువుకొని ఎగ్జామ్స్ రాసి సెమ్కి కష్టపడి ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయ్యి సర్టిఫికేట్ తెచ్చుకొని వాళ్ళతో ఈక్వల్ చేయమంటే మేము ఎట్లా చేస్తాం సార్? ఇప్పుడు మొత్తం ప్రైవేట్ కలిపేస్తే మేము వచ్చింది గవర్నమెంట్ సర్టిఫికేట్ కోసం, వాళ్ళు ఎట్లా కలిపేస్తారు సార్? అట్లా మేము చదువుతున్నాం, చదివేది మేము, మా ఒపీనియన్ మాకే చర్చలు జరపకుండా ఏం చేయకుండా ఇప్పుడు ఏమంటారు సార్? మళ్ళీ వాళ్ళు ఒక యాక్ట్ పాస్ చేసిర్రు, జియో పాస్ చేసిర్రు, మొన్న ప్రెస్ మీట్ పెట్టిర్రు, పీపీటీ చేసిర్రు. ఆ నాలుగిట్లో ఒక్కొక్క లెక్క ఉంది. వాళ్ళకే క్లారిటీ లేదు సార్ ఏం చెప్తారు అని చెప్పేసి. మాకు ఎట్లా క్లారిటీ వస్తే మేము దేన్ని నమ్మాలి సార్? మాకు వాళ్ళపై నమ్మకమే లేదు. మాకు మా హస్బెండ్ ఎట్లుందో పాత హస్బెండ్ అట్లనే ఉంచండి అని చెప్పాలి. విత్డ్రా చేసుకోవాలి సార్, జియో యాక్ట్ విత్డ్రా పాస్ అయ్యి కూడా 2 months అవుతుంది. మాకు విత్డ్రా చేసుకోవాలి, వాళ్ళకే క్లారిటీ లేనప్పుడు మాకు ఎట్లా క్లారిటీ ఇస్తారు సార్? ఇప్పుడు ఏమంటున్నారు, ఈసెట్ యాసిడ్ ఉంటుందని చెప్తున్నారు. చెప్పాలి ఈ ఇయర్ ఈసెట్ పెడతారు, నెక్స్ట్ ఇయర్ తీసేసేయచ్చు. ఇప్పుడు మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఈసెట్ వాళ్ళు యాక్ట్ పాస్ చేసారు కదా సార్, మాకు ఇప్పుడు మళ్ళీ యాక్ట్ పాస్ చేయమని చెప్పాలి. ఇది వాళ్ళ ఇష్టమా సార్? ఫస్ట్ ఏమంటారు, మీకు ఈసెట్ లేదంటారు, మళ్ళీ తర్వాతకి వాళ్ళే ఈసెట్ ఉందని చెప్తారు. నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు అట్లా మాట చేంజ్ చేసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మొత్తం వాళ్ళ చేతిలో పెట్టేసిన తర్వాతకి నెక్స్ట్ ఇయర్ ఈసెట్ తీసేయడానికి గ్యారంటీ ఏముంది సార్ మాకు? అట్లా ఒక యాక్ట్ పాస్ చేసి మాకు రిటర్న్ లాగా కావాలి సార్, రిటర్న్ లాగా కావాలి. చెప్పండి అమ్మా, ఏ ఇయర్ మీరు? సెకండ్ ఇయర్ సార్. ఎంత వచ్చినాయి మీకు 10th లో 526 వచ్చినాయి సార్ నాకు మార్క్స్. కష్టపడి చదువుకొని ఇక్కడ జేఎన్జీపీ కాలేజ్ టాప్ సెకండ్ కాలేజ్ అని వస్తే ఇక్కడ ఏమో గవర్నమెంట్ నుంచి మళ్ళీ ప్రైవేట్ స్కిల్ యూనివర్సిటీకి మార్చుతున్నారు సార్. సో మేము చదువుకోవాలంటే ప్రైవేట్ కాలేజీలోనే చదువుకుంటాం కదా సార్, పాలిటెక్నిక్. మాకు గవర్నమెంట్ డిప్లొమా సర్టిఫికేట్ రావాలని మేము గవర్నమెంట్ కాలేజ్కి వచ్చినాము. ఇప్పుడు మేము శక్తి అంటే స్కిల్ యూనివర్సిటీకి మారుతాం సార్. మీరు దాన్ని గవర్నమెంట్ చేస్తామంటే ఇప్పుడే మారిపోతాం అందులోకి. ఎస్బిటెట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఐడెంటిఫైడ్, కానీ మనకి స్కిల్ యూనివర్సిటీ అనేది దానికి ఏ ఐడెంటిఫైడ్ అనేది లేదు. ఇప్పుడు మాకు డిప్లొమా వాళ్ళకి అంటే మీకు స్కిల్స్ నేర్పిస్తాం అది ఇది అని అంటున్నారు కదా. మాకు ఫైనల్ ఇయర్లో 6 months ఇండస్ట్రీ ట్రైనింగ్ ఉంటుంది. అందులో మీరు స్కిల్స్ నేర్పియండి, మీరు ఏమేమి లేవో మాకు మనలో ఏం మైనస్ ఉందో అది నేర్పియండి అని మేము అంటున్నాం. మీరు ఇప్పుడు స్కిల్స్